సో ఇక చూస్తారా వాయమ్మో నాయనో ఒక్క పడ్డది ఆడ. సో మనం వాళ్ళ కొత్త ఇల్లు కట్టించుకుంటే వుడ్ జోలికి వెళ్ళొద్దు. చూస్తారా టర్మైట్ ఎఫెక్ట్ ఎట్లా ఎఫెక్ట్ చేసిందో వుడ్ని. ఇక చూడండి ఎంత డేంజర్ అయింది చూడు సిచ్యువేషన్. ఒక్క గుద్దు కుడితే వెళ్ళిపోతుంది ఇది టర్మైట్ ఎఫెక్ట్ వల్ల. ఇట్లా ఓపెన్ ఉంటే ఎంత ప్రశాంతంగా వస్తుంది మా గాలి, నెక్స్ట్ లెవెల్ వస్తుంది గాలి ఇక్కడ. ఇక చూస్తురా అందులోకేం చూస్తురా ఎట్లా పడుతుందో. బాత్రూమ్ చౌకోట్ మా ఇది. సాయిరామ్ సాయిరామ్. సో చూస్తురా అమ్మా ఇంట్లో వర్క్ అవుతుంది మా, పిచ్చి లేచిపోతుంది. మామూలుగా సౌండ్స్ వస్తలేవు ఇంట్లో, భయంకరంగా సౌండ్లు వస్తున్నాయి. సో కింద వర్క్ అవుతుంది మా. ఇగో నా రూమ్లో ఉన్న ప్రజెంట్ చూస్తురా బట్ల ఇంజా కొడుకు గేమ్ ఇన్స్టాల్ చేస్తున్నా ఎంఎస్ యాప్ ప్లేయర్లో, తట్టుకోలేకపోతున్నా. మన మూమూ ప్లేయర్లో ఆడితే ల్యాగ్ అవుతుంది మా, లౌడాలా ల్యాగ్. సో తట్టుకోలేకపోతున్నా, అందుకని ఎంఎస్ యాప్ ప్లేయర్లో అయితే ఇన్స్టాల్ అవుతుంది. మొత్తం రిసోర్సెస్ అవన్నీ డౌన్లోడ్ అవుతున్నాయి. ఇగో సో ఇక్కడ నా రూమ్ అప్డేట్ చూపిస్తా చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇది యాక్చువల్లీ మనం లాస్ట్ ఇయర్ రెనోవేషన్ చేసుకున్నాం మన రూమ్, మీకు ఆల్రెడీ తెలుసు కదా చూస్తురా. లాస్ట్ ఇయర్ రెనోవేషన్ చేసిన రూము. సో నేను లాస్ట్ ఇయర్ రెనోవేషన్ చేసేటప్పుడు ఏంటంటే పీవీసీ అనుకున్నాం కదా సెంటర్లో. సో సెంటర్లో పీవీసీ వేయించినాం, అది ఓకే. బట్ కార్నర్స్లో వచ్చేసి పిఓపి వేయించినామా. చూస్తురా వైట్ వచ్చేసి కంప్లీట్గా పిఓపి అంటే కూడా ఆల్మోస్ట్ లైక్, సో పిఓపి అంటే ఆల్మోస్ట్ లైక్ జిప్సమ్ లెక్కనే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట, అంత ఈజీగా ఇది కాదు. బట్ అంటే దానికి టర్మైట్ ఎఫెక్ట్ అయితే అవ్వదు. బట్ స్టిల్ ఏందైనా కూడా అది హెవీ మెటల్ అనమాట. ఇప్పుడు పైన ఇప్పుడు పిఓపి కనిపిస్తుంది మీకు, వైట్ అది మొత్తం పిఓపి అనమాట. అది మామూలుగా జిప్సమ్ బోర్డు కన్నా హెవీ ఉంటుంది. అంటే జిప్సమ్ బోర్డ్ నార్మల్గా మనకి పడ్డా కూడా ఏం కాదు, లైట్ ఇట్లా దెబ్బ తాకినట్టు ఉంటుంది. బట్ పిఓపి కనుక వాడితే ఫట్ మన నెత్తి వలిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే పిఓపి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో పిఓపి కూడా టూ రిస్కీ మా. నేను అసలు ఇంకా బ్లండర్ చేసిన, అసలు యాక్చువల్లీ ఇంత హెవీ ఇది వేపియద్దు పైన. సో కంప్లీట్గా పీవీసీ వేపిస్తేనే బెటర్. అండ్ దాంతోపాటు ఆల్రెడీ కింద మా డాడీ వాళ్ళది రెనోవేషన్ అవుతుంది కదా. సో ఇంకా నేను కూడా ప్లాన్ ఏంటంటే మళ్ళీ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయి మొత్తం ఈసారి అన్నీ లేపడదేం కదా, విండోస్ కాడికించి డోర్ చౌకోట్స్ అన్నీ లేపడదేం కదని. సో మీకు ఒకటి క్లియర్ కట్ ఐడియా చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి నా బెడ్రూమ్లో. సో నా బెడ్రూమ్లో వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ అన్ని కబర్డ్స్ అన్నీ ఎఫెక్ట్ అయిపోయినాయి మా. యాక్చువల్లీ అప్పుడు కబర్డ్స్ ఎఫెక్ట్ అయినాయి. బట్ దాంట్లో ఏంటంటే ఇక డాంబర్ గోళీలు వేసి ఇక చూడు అక్కడ కనిపిస్తుంది టర్మైట్ ఎఫెక్ట్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఉన్నాయి. బట్ ఏంటంటే ప్రతిసారి యాక్టివ్ ఉండవు అవి. ఎప్పుడైతే మనకి వర్షం పడుతుందో, ఎప్పుడైతే కూల్గా ఉంటుందో అట్లాంటి టైంలో మనకి బాగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అదనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన విండోస్ చూపిస్తా చూడండి. మన విండోస్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే నాకైతే అస్సలు వెంటిలేషన్ లేదు మా, అసలు జీరో వెంటిలేషన్. సో ఇక్కడ చూస్తురామా ఈ విండోస్ మనకి వెంటిలేషన్ ఇన్ ద సెన్స్ ఆ కిటికీలు ఓపెన్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక తెలుసు కదా, ఇదేమో మెష్, దాని బయట ఏమో గ్లాస్. అవన్నీ తీయాలంటే ఇగో ఇవన్నీ అడ్డం వస్తుంటాయి. ఇగో ఇట్లా మన పెట్టే అడ్డం ఉంది, ఇగో బ్యాగులు. సో మనకి ఏంటంటే యూపీవీసీ విండోస్ ఉన్నాయనుకో, యూపీవీసీ విండోస్ ఉంటే ఏంటంటే మనకు స్లైడర్ అనమాట, సింపుల్గా ఏదో జస్ట్ ఇట్లా స్లైడ్ చేయొచ్చు, స్లైడ్ క్లోజ్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది. ఈ విండోస్ ఏడు ఓపెన్ చేస్తుంది మనకి చెప్పండి, దానికి మళ్ళీ సపరేట్ స్పేస్ అంతా టైం అంతా వేస్ట్. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోరు, అస్సలు వుడ్ జోలికి వెళ్ళకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లు కడుతుంటే వాళ్ళకు కూడా చెప్పండి, వుడ్ జోలికి వెళ్ళకరా ఆయన, తర్వాత బాధపడతావు. కనీసం గాలి కూడా పీల్చుకోలేం మా ఇంట్లో. నేనైతే మా రూమ్లో, నా బెడ్రూమ్లో కంప్లీట్గా ఏసీ పైనే ఉంటా, చూస్తారు కదా, ఏసీ లేకపోతే నార్మల్ ఫ్యాన్. ఇక సమ్మర్ అయితే ఖచ్చితంగా ఏసీయే. బట్ న్యాచురల్ గాలి, మనం న్యాచురల్ గాలితోనే బతికేది మా. న్యాచురల్ గాలి లేకపోతే మనం కష్టం, ఎక్కువ రోజులు బతకం మనం. సో డెఫినెట్లీ డోంట్ గో ఫర్ వుడ్ అండ్ విండోస్, గో ఫర్ యూపీవీసీ ఆర్ పీవీసీ, లేకపోతే అల్యూమినియం విండోస్ కానీ అట్లాంటి టైప్ ఆఫ్ విండోస్కి వెళ్ళండి. స్లైడర్ లాంటివి, అది కూడా గుర్తుపెట్టుకోండి. విండోస్ ఓన్లీ స్లైడర్ లెక్క ఉండాలి, జస్ట్ ఓపెన్ చేస్తే గాలి వచ్చేయాలా, క్లోజ్ చేస్తే గాలి బంద్ అయిపోవాలి, అట్లాంటి విండోస్కే వెళ్ళండి. ఇట్లా కిటికీలు చెక్క వుడెన్వి ఇవన్నీ పెట్టుకురనుకో మా, మొడ్డ ఉడిచిపోతారు మా. మేము ఎంత ఇష్టపడి ఇల్లు కట్టుకున్నామో అంతే కష్టంగా ఇప్పుడు మొత్తం ఇది మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నాం మనం ఇల్లుని. సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి నన్ను ఎట్లా టర్మైట్ ఎట్లా ఎఫెక్ట్ చేసిందో. సో ఇది వచ్చేసి మన బాత్రూమ్ చౌకోట్. ఇగో బాత్రూమ్ చౌకోట్, ఇగో ఇక్కడ చూస్తురా, ఇగో తినేసింది ఆల్రెడీ, అలా ఏం లేదు యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఏం అవ్వదు, బట్ అట్లనే వదిలేసాం అనుకో లాస్ట్ కొట్టితే బుర్ర అయిపోతుంది, ఎవరైనా వచ్చి గుద్దితే డోర్ ఇరిగిపోతుంది లాస్ట్కి. సో యాక్చువల్లీ మళ్ళీ చెప్తున్నా, వుడ్ ఎప్పుడైతే ఓపెన్ ఉంటుందో దానికి ఏం కాదు మా. ఎప్పుడైతే గాలి ఆడకుండా కాంపాక్ట్ అయిపోతుందో ఆ టైంలో దానికి టర్మైట్ ఎఫెక్ట్ అవుతుంది.
సో ఇప్పుడు చూడండి మన డోర్ అస్సలు ఇంత కూడా ఏం కాలేదు, ఎందుకంటే ఇది ఓపెన్ ఉంది కదా, డోర్కి ఏం పట్టదు. ఇగో మొత్తం కార్నర్స్లో ఎక్కడైతే మొత్తం క్లోజ్ ఉంటుందో అట్లాంటి ప్లేస్లో పడుతుంది. సో ఇది వచ్చేసి మన బెడ్రూమ్ డోర్ అనమాట, మన బెడ్రూమ్ డోర్ ఇది. సో ఇది చూసారుగా, సో ఇది వచ్చేసి మన బెడ్రూమ్ డోర్. సో మళ్ళీ చూడండి ఇగో డోర్ వుడ్కి ఏం కాలేదు, డైరెక్ట్ గాలిలో ఉన్న వుడ్కి ఏం కాలేగో. ఇక చౌకోట్ ఆల్రెడీ గోడ కత్తుకుంది కదా, సో అట్లాంటి ప్లేసెస్కి ఎఫెక్ట్ అవుతుంది మా. చూస్తారు ఇగో ఎట్లా ఎఫెక్ట్ చేసింది టర్మైట్, ఇంత డేంజర్ మా టర్మైట్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్కి కారణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, మనం టెర్రస్ పైన మామూలుగా ఫ్రీగా వదిలేసేయాలి, చెట్లు గిట్లు పెట్టొద్దు. మనం మామూలుగా ఇప్పుడు మా ఇంటి పైన ఇది సీలింగ్ కదా, సో దీనిపైన మిద్ద ఉంటుంది కాబట్టి మిద్ద పైన చెట్లు పెట్టొద్దు. చెట్లు పెడితే కూల్నెస్కి కూడా మనకి టర్మైట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదనమాట పరిస్థితి, అట్లా ఉంది. సో కింద వర్క్ అవుతుంది మా. ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినాయి డోర్స్లో, ఫైబర్ కానీ యూపీవీసీ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వుడ్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే మనకు వచ్చింది. ఈవెన్ డోర్స్ కానీ అన్నీ కబర్డ్ షెల్ఫ్స్కి. సో అట్లాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్ళండి మా, డెఫినెట్గా వుడ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు మా, చాలా సఫర్ అవుతారు చెప్తున్నా, చాలా ఖర్చుతో కూడినది ఇప్పుడు ఇది. సో ఇక ఇప్పుడు నేను హాల్లోకి వచ్చేసిన, చూస్తున్నామా హాల్లోకి వచ్చేసిన. ఇగో మన హాల్ డైనింగ్ దగ్గర విండో ఉంటుందిగా, డైనింగ్ దగ్గర విండో కూడా మొత్తం తీసేసాం కంప్లీట్గా, అక్కడ కూడా యూపీవీసీ విండోనే వస్తుంది. అండ్ నేనైతే ఇది ఏదైతే ఫ్రేమ్ చెప్పినానో ఈ ఫ్రేమ్ ఇగో ఇట్లా కిచెన్కి ఉంది, ఇదిగో ఈ ఫ్రేమ్, ఈ కిచెన్కి ఉంది కదా, ఇది మొత్తం వుడెన్ ఫ్రేమ్. ఈ వుడెన్ ఫ్రేమ్ కూడా మొత్తం రిమూవ్ చేపిస్తున్నాం ఇక, చూస్తురా మీరు కానివ్వండి ఏం కాదు. చూడు మా వుడెన్ జస్ట్ ఇట్లా మనం స్టైల్ కోసం అని చెప్పి అదని చెప్పి వుడ్ తీసుకుంటాం కదా, వుడ్ పరిస్థితి ఇట్లా ఉంది. లాస్ట్కి మిగిలిన బూరు తప్ప ఏం లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారా, నేను కిచెన్ లోపలికి వచ్చినామా, ఇగో కిచెన్ లోపల ఇగో మా అన్ని సామాన్లు ఉన్నా సరే ఇగో ఇది మొత్తం రిమూవ్ చేయించేస్తున్నాం. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లండర్ చేయొద్దు, ఇట్లా వుడెన్ ఫ్రేమ్ అస్సలు పెట్టొద్దు. అంతకైతే నార్మల్ గోడ్ ఉన్నా సరే. ఇప్పుడు చూడండి మేము దానికి స్టైల్ కోసం టైల్స్ వేయించినాము, టైల్స్ కూడా ఇట్లా బ్రేక్ చేయించేస్తున్నాం కంప్లీట్గా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనం యాక్చువల్లీ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ రూమ్లో అవుతున్నాం మనము. సో పైన జస్ట్ ఫాల్ సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. బట్ మనం యాక్చువల్లీ ఇప్పుడు గ్రెనేడ్ షెల్ఫ్స్ అనుకున్నాం కదా, అది కూడా అంత ఈజీగా అయిపోయింది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ వాల్ ఉంది కదా, ఆ వాల్ని మొత్తం కట్ చేయాలన్నమాట. చెప్పులు వేసుకున్నాం. ఇప్పుడు ఈ గోడ ఉంది కదా, ఈ గోడకి మొత్తం ఇట్లా చిప్పింగ్ చేస్తారు, అంటే ఇట్లా కట్ చేసి ఇట్లా చిప్పింగ్ చేసి మళ్ళీ దాంట్లో గ్రెనేడ్ కూర్చోబెడతారనమాట. సో ఈడ కూడా చాలా పెద్ద వర్కే ఉంది మా, ఇది అంత ఈజీగా అయితే కాదు. ఇగో కింద మనోళ్ళు ఆల్రెడీ ఇగో గ్రెనేడ్ అవన్నీ ఫ్రేమ్స్ అన్నీ కట్ చేసుకుంటారు. సో కింద చూస్తారు కదా ఒక గ్రెనేడ్ సౌండ్, మనోళ్ళు మొత్తం పాలిషింగ్ ఫినిషింగ్ అన్నీ చేసుకుంటారు మొత్తం. అంటే ఆ సెల్ఫ్ మందం మొత్తం కటింగ్ చేసుకొని తెచ్చి ఇక్కడ డైరెక్ట్ కట్ చేసి కూర్చోబెట్టేసి మొత్తం క్లోజ్ చేసేస్తారు అట్లా. లాస్ట్ 15 రోజుల నుంచి వెదర్ అయితే ఎట్లా ఉంది మా చూస్తారు. అసలు వెదర్ బాగుంది, కానీ వర్షం ఒకటి చాలా హెవీగా డిస్టర్బ్ చేస్తుంది. సో చెప్తున్నామా, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా వుడ్ జోలికి వెళ్ళకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ, అల్యూమినియం కానీ పీవీసీ కానీ యూపీవీసీ కానీ, మనకి డోర్స్లో కూడా లేటెస్ట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ లైక్ హెవీ రబ్బర్, హెవీ ఫైబర్ లాంటి రబ్బర్ లాంటి చౌకోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి గ్రెనేట్ వద్దనుకుంటే, మనం యాక్చువల్లీ ఇప్పుడు గ్రెనేట్ చౌకోట్ వేపిస్తున్నాం కదా, మనకు గ్రెనేట్ చౌకోట్ వద్దు, నాకు ఇంకా తక్కువలో కావాలన్నా కూడా లైక్ ఒకలాంటి రబ్బర్, లైక్ హెవీ మెటల్ రబ్బర్, లైక్ ఏమంటారు దాన్ని, ఫైబర్. సో ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీతో అయితే మనకి చౌకోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. అది ఒక్కసారి మీరు గూగుల్ చేయండి, చెక్అవుట్ చేయండి. సో డెఫినెట్గా వుడ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు, తర్వాత సఫర్ అవ్వద్దు. మనం ఇంకోటి, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు బ్రిక్స్ వాడతాం కదా, వీలైతే రెడ్ బ్రిక్స్ వద్దు. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రెడ్ బ్రిక్స్, మనకి డైరెక్ట్ సిమెంట్ బ్రిక్సే దొరుకుతాయి. సిమెంట్ బ్రిక్స్ ఫార్ బెటర్ మా. సో డెఫినెట్గా గో ఫర్ సిమెంట్ బ్రిక్స్ ఓన్లీ. చూస్తారు కదా ఈ చౌకోట్ ఇట్లా, ఇగో ఇది మన డైనింగ్ దగ్గర చౌకోట్ని బ్రేక్ చేసేటప్పుడు ఇగో ఇంత సింపుల్గా బ్రేక్ అయిపోయింది అట్లా. నార్మల్గా ఈ రెడ్ బ్రిక్ ఉంది కదా, రెడ్ బ్రిక్ అంత స్ట్రెంత్ ఉండదు, బట్ ఓకే అంటే మనకి సిమెంట్ లేయర్స్ ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది. మనకి ఏదైతే సిమెంట్ బ్రిక్ ఉంటుందో సిమెంట్ బ్రిక్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ద రెడ్ వన్. గుర్తుపెట్టుకోండి అది ఒకటి.